హలో ఫ్రెండ్స్, ఇవాళ మనం అరిసెలు ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా బెల్లాన్ని ఇలా తురుముకోవాలి. ఇప్పుడు ఇది ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్న బెల్లంలోకి కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు బెల్లాన్ని అంతా కరిగేలా కలుపుకోవాలి. గ్యాస్ స్లోలో పెట్టే చేయాలి. ఇప్పుడు చూసారుగా బెల్లం ఆల్మోస్ట్ కరిగిపోతుందండి. ఇలా కరిగిన బెల్లాన్ని మరగనివ్వాలి. కలుపుతుండాలి లేదా అడుగంటుతుంది. పానకం వచ్చే వరకు ఇలా కలుపుతూనే ఉండాలి. మధ్య మధ్యలో పానకం వచ్చిందా లేదా అని చెక్ చేస్తూ ఉండాలి. ఒక పానకం వచ్చిందా లేదా ఎలా చెక్ చేయాలంటే, ఒక గిన్నెలోకి వాటర్ తీసుకొని ఆ వాటర్ పోసాక అందులో ఈ పానకంని వేయాలి. పానకం వచ్చిందండి ఆల్మోస్ట్. ఇప్పుడు మనం ఇందులో ఇలాచీ పొడి వేస్తాం, అదే యాలకుల పొడి. అంతా ఒకసారి కలిపి మళ్ళీ పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు బియ్యం పిండిని జల్లెడ పట్టుకోవాలి. ఇలా జల్లెడ పట్టుకున్న పిండిని కొంచెం కొంచెంగా ఇందులోకి యాడ్ చేస్తూ కలుపుకోవాలి, ఉండలు లేకుండా. ఒకటేసారి యాడ్ చేయకండి, కొంచెం కొంచెం చేయాలి. ఇలా మెల్లిమెల్లిగా కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ చూడాలి, కింది నుండి కలపాలి. ఇలా అంతా మెల్లిమెల్లిగా కలుపుకోవాలి. చూసారుగా ఇలా అవుతుందండి. ఇలా అంతా కలిసాక ఇప్పుడు దీనిపైన మూత పెట్టి కొంచెం కొంచెంగా వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. చేతికి నీళ్ళ తడి పెట్టుకొని ఇలా కలుపుకోవాలి. ఇలా కలిపాక గ్యాస్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని దాంట్లో నూనె పోసుకొని వేగనివ్వాలి. అది వేగేలోపు ఇప్పుడు మనం అరిసెలు చేసుకోవడానికి ఏదైనా వెడల్పున్న ఆకు, బాదం ఆక, మూతకాక, మా దగ్గర మూతకాకు ఉంది. సో మేము ఈ ఆకు పైన ఆయిల్ అప్లై చేసుకొని ఇప్పుడు పిండి ముద్దను తీసుకొని ఇలా అప్పలాగా ప్రెస్ చేసుకోవాలి. మరి లావుగా ఉంచొద్దు, ఇలా సన్నగా ఒత్తుకోవాలి. ఇప్పుడు దీన్ని డీప్ ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా ఎలా పొంగుతుందో. ఇప్పుడు దీన్ని ఇంకోసారి టర్న్ చేసుకొని కాల్చుకుందాం. పిండి ఆల్రెడీ ఉడికింది కాబట్టి ఎక్కువ టైం పట్టదండి కాలడానికి. ఇలా కాలిన అరిసెను ఇంకో గంట తీసుకొని 2 గంటల మధ్యలో ప్రెస్ చేసుకుంటే ఆయిల్ అంతా బయటికి వచ్చేస్తుందండి. చూసారుగా ఎంతో ఈజీ అయిన అరిసెల రెసిపీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.